చైన్ ఆఫ్ షికెనా ఫ్యాక్ట్స్ లైవ్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలోనికి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయమందు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. గ్రహించడానికి కావలసిన ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని, నీ వాక్య సంబంధమైన విషయాలు మేము గ్రహించి నీ నామమునకు మహిమార్థమైన జీవితాన్ని జీవించటానికి నీ కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయమందు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి దేవుని రాజ్యం అనే అంశమును ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని యొక్క రాజ్యం అనే అంశం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయన ప్రకటించిన సువార్త, ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్య అంతే కూడా కేవలం దేవుని రాజ్యాన్ని గూర్చిన సువార్త, అనగా దేవుని రాజ్యమే కేంద్రంగా ఉన్న సువార్త ఆయన ప్రకటన చేశాడు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు 40 దినముల ఉపవాసం తరువాత 4వ అధ్యాయం 17వ వచనంలో యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. పరలోక రాజ్యము యొక్క ప్రాముఖ్యత యేసుక్రీస్తు ప్రభు 40 దినముల ఉపవాసం తరువాత పరలోక రాజ్యమునకు ఆహ్వానించే సువార్త యేసుక్రీస్తు ప్రభు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఈ సువార్త ఎంతగా ప్రభావితం చేసిందంటే, జాలర్లుగా ఉన్న శిష్యులు యేసుక్రీస్తు యొక్క మాట, పరలోక రాజ్యమును గూర్చిన వార్త విన్న వీరు వారి యొక్క వలలను వదిలిపెట్టి, వారి యొక్క జీవనాధారాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించటానికి, యేసుతో పాటు దేవుని రాజ్య సువార్తలో పాలిభాగస్తులు అవటానికి వారందరూ యేసుకు శిష్యులయ్యారు. అప్పటికి యేసుక్రీస్తు ఏ అద్భుతాన్ని కూడా ఇంకా చేయలేదు. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయంలో మొట్టమొదటి సూచక క్రియ, అంటే నీళ్లను ద్రాక్షారసంగా చేసే మొట్టమొదటి సూచక క్రియ యేసుక్రీస్తు ప్రభు చేశాడు. అప్పటికి యేసుతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. వారందరూ ఆ వివాహమునకు పాలు పంపులు పొందారు అని మనకి అర్థమవుతుంది. యేసును వెంబడిస్తున్న వీరు, అంటే నా వెంబడి రండి, మనుషులను పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను అని అన్నప్పుడు అన్నిటినీ, వారి జీవనాధారాన్ని, వారి వ్యాపారాన్ని, వారి వృత్తిని, వారి కుటుంబాన్ని సమస్తమును వారు వదిలిపెట్టి దేవుని రాజ్య సువార్త ప్రకటించటానికి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎలాంటి అద్భుతం చూడకుండానే యేసుకు శిష్యులయ్యారు. ఇది మనం గుర్తించాలి. దానికి కారణం ఏమిటి అంటే, దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తున్నాడో, ఆ దేవుని రాజ్య వార్త వారికి ప్రత్యక్షత కలుగచేసింది. దేవుని రాజ్యమును వారికి ప్రత్యక్షపరిచింది. వారు ఈ లోక సంబంధమైన వ్యాపారము కంటే, ఈ లోక సంబంధమైన ఉద్యోగాల కంటే దేవుని రాజ్యమును గూర్చిన పనే అది శ్రేష్టమైనది, దానిలో మేము కూడా పాలిభాగస్తులు అవుతాము అని వారు యొక్క వృత్తిని, వారు చేస్తున్న ఆ వ్యాపారమును, ఆ వల వేసి చేపలు పట్టే వారి ఉద్యోగమును వారు వదిలిపెట్టి యేసుతో పాటు మేము కూడా దేవుని రాజ్య సువార్తలో పాలిభాగస్తులు అవుతాము అని వారు యేసు ప్రభువును వెంబడించారు. అద్భుతాలు చూడక మునుపే యేసుక్రీస్తుకు శిష్యులుగా మారారు. కానా విందులో యేసు నీళ్లను ద్రాక్షరసంగా చేసినప్పుడు మొట్టమొదటి అద్భుతాన్ని చూసి యేసుక్రీస్తునందు
వారు విశ్వాసం ఉంచి స్థిరపరచబడ్డారు. కాబట్టి విశ్వాసమును బట్టి యేసుక్రీస్తును వెంబడించిన వారందరూ దేవుని రాజ్య వారసులవుతారు అనేది మనం గుర్తించాలి. పాత నిబంధన అయినప్పటికీ, క్రొత్త నిబంధన అయినప్పటికీ అబ్రహాముకు ఎలాంటి అద్భుతాలు చూడలేదు. అబ్రహాము జీవితంలో అద్భుతాలు చూడలేదు. కల్దీల దేశంలో, అంటే ఇప్పుడున్న ఇరాక్ దేశంలో ఊరు అనే పట్టణంలో విగ్రహములను తయారు చేసి అమ్మే ప్రాంతంలో ఉన్న అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ బంధువుల ఇంటిని వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు అంటే దేవుణ్ణి వెంబడించాడు. కారణం ఏంటంటే పరలోక రాజ్య సంబంధమైన ప్రత్యక్షత అబ్రహాము జీవితంలో కలిగి ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10, 7, 8, 9 వచనాలు చదివితే, పిలువబడినప్పుడు తాను వాగ్దానంగా పొందనై ఉన్న ఆ పట్టణం కొరకు అబ్రహాము వచ్చాడు. అది ఏ పట్టణం? దేవుడు దేనికి నిర్మాణకుడుగా ఉంటున్నాడో, దేవుడు దేనికి ఆయన పునాది వేసిన పట్టణం ఏదైతే ఉన్నదో దాని కొరకు అబ్రహాము ఎదురు చూచే విధంగా దేవుని రాజ్య ప్రత్యక్షత కలిగిన వాడుగా అబ్రహాము దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని రాజ్య ప్రత్యక్షత కలిగిన వాడుగా తన దేశాన్ని, తన తండ్రి ఇంటిని, బంధువుల ఇంటిని వదిలిపెట్టాడు. ఇలా దేవుని రాజ్య ప్రత్యక్షత కలిగిన వారు పాత నిబంధనలో దేవుడు పిలిస్తే దేవుని రాజ్య సంబంధమైన ప్రత్యక్షత కలిగి ఈ లోకముల కంటే శ్రేష్టమైనది దేవుని యొక్క రాజ్యం అని భావించారు. ఉదాహరణకు హనోకు గురించి మనకు తెలుసు. చాలా తక్కువ వచనాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. అయితే హనోకు 350 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద జీవించాడు. తరువాత కాలంలో కొనిపోబడ్డాడు, దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని రాయబడింది. అయితే ఎందుచేత హనోకు అప్పటి కాలంలో 900 సంవత్సరాలు సగటు జీవిస్తున్న కాలంలో, మనుషులు జీవిస్తున్న కాలంలో కేవలం అతి తక్కువ వయసు 350 సంవత్సరాలు మాత్రమే జీవించిన హనోకు ఎందుకు దేవుని రాజ్యమునకు చేర్చబడ్డాడు అంటే, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న సమయంలో దేవుని రాజ్య సంబంధమైన ప్రత్యక్షత హనోకుకు కలిగింది. ఆ రాజ్య వారసుడిగా మార్చబడటానికి, లేక దేవుని రాజ్యంలోనికి అతడు రావటానికి తన్ను తాను సిద్ధపరచుకొని ముందుగానే అతడు దేవుని రాజ్య వారసుడిగా మారిపోయాడు. ఇంకొక సంఘటన, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో కనాను దేశానికి నడిపించిన మోషే దగ్గర వరకు వెళ్ళాడు. కానీ ఆ కనాను వాగ్దానం చేయబడిన పాలుతెనలు ప్రవహించే దేశంలోనికి అడుగు పెట్టలేదు. అప్పటికి వృద్ధుడైపోయాడా? అప్పటికి అతడు అనారోగ్యం పాలయ్యాడా? కాదు. బైబిల్ చెప్తుంది అతడు 120 సంవత్సరాల వయసులో అతని కనుదృష్టి మందగించలేదు, అతని సత్తువ తగ్గలేదు. అంత ఆరోగ్యకరంగా ఉన్న ఈ వ్యక్తి ఎందుచేత కానాను లేక పాలుతేనెలు ప్రవహించు దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలందరినీ 40 సంవత్సరాలు వారందరితో నిందలు అనుభవించి బాధలు పడి అందరినీ తీసుకొని వచ్చి కానాను దేశంలోనికి ఎందుకు అడుగు పెట్టలేదు? ఎందుకంటే ఈ లోక సంబంధమైన పాలుతేనెలు ప్రవహించే ఈ ప్రకృతి సంబంధమైన దేశము కంటే పరలోక రాజ్యం అనే కానానులో అడుగు పెట్టడానికి పరలోక సంబంధమైన ప్రత్యక్షత మోషే పొందుకున్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఈ దేశమును అతడు ప్రేమించటం కంటే పరలోక సంబంధమైన దేవుని రాజ్యమును మోషే ప్రేమించాడు కనుక ఈ లోక సంబంధమైన కానానులో అతడు అడుగు పెట్టక మునిపే దేవుని రాజ్య నివాసిగా అతడు మారిపోయాడు. ఇలా దేవుడు మాట్లాడిన ప్రతి మాట పరలోక రాజ్య సంబంధమైన ప్రత్యక్షత పాత నిబంధన కాలంలో ఉన్న వారికి కలుగజేసింది కనుక వారు జీవించిన జీవిత విధానం అంతయు కూడా దేవుని రాజ్య సంబంధమైన జీవితాన్ని జీవించటానికి దేవుడు వారికి ప్రత్యక్షతను కలుగజేశాడు. ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతయు కూడా పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధన కావచ్చు, ఎవరు దేవుని రాజ్యమునకు వారసులవుతారు అంటే విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు. అద్భుతాలు చూసి నమ్మిన వారు అని కాదు. అద్భుతాలు చూడక మునిపే నమ్మిన హనోకు, అద్భుతం చూడక మునిపే
నమ్మిన అబ్రహాము, అద్భుతాలు చూడక మునిపే నమ్మిన మోషే, అద్భుతాలు జరగక మునిపే దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులయ్యారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు కూడా నా వెంబడి రండి, మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అని ఆయన గలిలయ సముద్ర తీర ప్రాంతంలో వెళుతూ ఆయన చెప్పినప్పుడు దేవుని రాజ్య ప్రత్యక్షత వారు పొందుకున్నారు. వారి యొక్క వలలను వదిలిపెట్టి దేవుణ్ణి లేక యేసును వెంబడించడానికి, దేవుని రాజ్య వారసులుగా మార్చబడటానికి వారందరూ ప్రత్యక్షత కలిగిన వారుగా ముందుకొచ్చారు. మన జీవితంలో ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఈ లోక సంబంధమైన అద్భుతాలు దేవుడు చేస్తాడు. అనారోగ్యం ఉంటే ఆరోగ్యం ఇస్తాడు, పేదరికం అంటే ధనికులుగా చేస్తాడు. ఇలాంటి కారణాలతో దేవుణ్ణి వెంబడించాలని దేవుడు కోరుకోవటం లేదు. దేవుని రాజ్యం అనేది ఒకటి ఉందని, దేవుని రాజ్యమును ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని మనము నమ్మాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి అంటున్నాడు. పరలోక సంబంధమైన పిలుపు విషయంలో పాలు పంపులు పొందిన పరిశుద్ధులం మనం. కాబట్టి మనం ఒప్పుకునేదేంటి? ఈ లోక సంబంధమైన జీవితమే చిట్ట చివరి జీవితం కాదని, పరలోక సంబంధమైన పిలుపులో మనం పాలిభాగస్తులమని మనం ఒప్పుకున్నాము. అందుకే ఇక్కడ బైబిల్లో రాయబడింది, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి, మనం ఒప్పుకున్నదేమిటి? దేవుని రాజ్యం ఉన్నదని. ఈ తాత్కాలికమైన సమస్యలతో కూడిన ఈ లోకం ఇదే శాశ్వతం కాదని, ఈ రోగగ్రస్తమైన శాపగ్రస్తమైన ఈ లోకం ఇది శాశ్వతం కాదని మనం ఒప్పుకొనిన దేవుని రాజ్యమునకు అపోస్తలుడుగా, అనగా దేవుని యొద్ద నుండి పంపబడిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు, భూమి మీద ఉన్న మానవులకు దేవునికి మధ్య సమాధానం కలుగచేసే ఒక యజ్ఞం, బలి అర్పణగా మార్చబడి ఆయన పరలోక రాజ్య సంబంధమైన పిలుపులో మనలను పాలిభాగస్తులుగా చేశాడని మనము నమ్ముతున్నాం. కాబట్టి పరలోక రాజ్య సంబంధమైన పిలుపులో పాలిభాగస్తులమైన మనమందరము కూడా ఇక్కడ మన ధ్యాస దేని మీద ఉండాలి? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి. యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి. లేదా దేవుడు ఏది మనకి ఇస్తాడో అని దేవుని దగ్గరకు మనం రావటం కాదు. దేవుడు ఏ మేలు చేస్తాడో అని దేవుని దగ్గరకు రావటం కాదు. దేవుణ్ణి కోరుకునే హృదయం మనం కలిగి ఉండాలి. ఆయన ఇస్తున్న చేతుల వైపు కాదు మనం చూసేది. ఆయన మన హృదయంలో ఉండే రీతిగా మన హృదయం అనే తలుపు తెరిచి మన హృదయంలోనికి ఆయనను ఆహ్వానించే జీవితం మనం కలిగి ఉండాలి. కాబట్టి మనమందరం పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని జీవించటానికి ఆ పిలుపులో పాలిభాగస్తులుగా మనం ఉన్నాము అనేది మనం గుర్తించాలి. ఇప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. పిల్లల, దేవుని యొక్క రాజ్యం అనేది ఈరోజు మనం ఈ అంశంను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దేవుని యొక్క రాజ్యం యొక్క కొన్ని పరిస్థితులు, ఎలా దేవుని రాజ్యం ఉంటుంది, ఈ లోక యాత్ర మనం ముగించిన తరువాత దేవుని రాజ్యంలో మన స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అనేది కొన్ని వాక్యాధారాలతో కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయంలో 1 నుండి 16 వచనాలలో ఒక ఉపమానాన్ని తెలియచేశాడు. ఆ ఉపమానం యొక్క అంతర్భావం ఏమిటంటే, ద్రాక్ష తోట కలిగిన ఒక యజమానుడు పనివారి కొరకు 9 గంటలకు వెళ్ళి కొంతమందిని పనిలో పెట్టి, మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి కొంతమందిని పనిలో పెట్టి, మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి కొంతమందిని పనిలో పెట్టి, తర్వాత 6 గంటలకు పని అయిపోతుంది కదా, 5 గంటలకు కూడా వెళ్ళి కొంతమందిని పనిలోకి పెట్టి, సాయంత్రం జీతం ఇచ్చే సమయంలో
అందరికీ సమానమైన జీతాన్ని ఇచ్చాడు. అప్పుడు వెంటనే ఉదయం 9 గంటల నుండి పనిచేస్తున్న వ్యక్తులు వచ్చి, నువ్వు అన్యాయం చేస్తున్నావు, మేము ఉదయం 9 గంటల నుండి ఎండలో పనిచేసాం, మాకు ఒకటే దేనారం ఇచ్చావు. అలాగే సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు అంటే 6 గంటలకు ఈ పని అయిపోతుంది అనగా కూడా వచ్చిన ఈ గంట పని చేసిన వారికి కూడా ఒకటే జీతం ఇచ్చావు అని యేసు ఆ యొక్క యజమానునితో వాదోపవాదాలు చేస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే దేవుని రాజ్యం అనేది ఎలా ఉండబోతుంది? మొదటి వారు కడపటి వారుగా మార్చబడబోతున్నారు. కడపటి వారు మొదటి వారుగా మార్చబడబోతున్నారు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఉదయమున పనివారుగా పిలువబడిన, అంటే మొట్టమొదటిగా దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన జనాంగం, మొట్టమొదటిగా దేవుని ప్రజలుగా వీరు నా ప్రజలు అని ఏర్పాటు చేసుకున్న జనాంగం, వీరు మొదటి వారుగా ఉంటే ఆఖరిగా కడపటి వారుగా ఉన్న వారు కూడా సేమ్ మొదటివారు పొందిన ఆశీర్వాదంలో కడపటి వారు కూడా అదే ఆశీర్వాదాన్ని పొందుతున్నప్పుడు మొట్టమొదటిగా ఉన్నవారు ఆ యజమానునితో వాదన చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఇరువురు మధ్య, ఒకరికి మధ్య వారు పొందుకున్న జీతం బట్టి ఒకరి మధ్య ఒకరికి వాదోపవాదనలు ఉంటున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక విధానంలో నేను మీకు తెలియచేస్తాను, ఇలాంటి వ్యత్యాసాలు ఒకరి మధ్యలో ఒకరికి ఉంటున్నాయా అంటే ఇంకొక వచనాన్ని నేను మీకు చూపిస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలా రాయబడి ఉంది, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడుగా ఉంటాడు. ఇక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను వంటి గొప్పవాడు భూమి మీద ఇంకెవ్వడు లేడు. అయితే పరలోక రాజ్యములో అతడు ఏ స్థితిలో ఉంటున్నాడు అంటే అతడు అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే పరలోక రాజ్యంలో బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అల్పుల కంటే అల్పుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. పరలోక రాజ్యం యొక్క చిత్రపటాన్ని మనం గమనిస్తే జీతాన్ని పొందుకున్న వారి మధ్య ఒకరి మధ్య వాదోపవాదాలు ఉంటాయి. అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారికి కూడా గొప్పవారు అల్పులు అనే భేదాభిప్రాయాలు, అల్పుల కంటే అల్పుడుగా యోహాను ఉన్నాడు, ఇలాంటి భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి అనేది ఇక్కడ వాక్యాధారం బట్టి మనకు అర్థమవుతుంది. ఇదే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయంలో గొప్పవారు ఎవరు ఉంటారు అనే విషయంలో యేసు ప్రభు శిష్యులకు కూడా ఒక ప్రశ్న వచ్చింది. కాబట్టి వారందరూ కూడా కలిసి యేసు ప్రభు దగ్గర ఆ విషయాన్ని కనుక్కోవాలి అనే ఉద్దేశంతో మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడిగారు. పరలోక రాజ్యంలో అసలు గొప్పవాడు అంటూ ఉంటే ఎవరు గొప్పవారు అని అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ మాట ఏమిటి అంటే 4వ వచనంలో, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు. అంటే ఒక చిన్న బిడ్డను చూపించి ఈ చిన్న బిడ్డ వలె ఎవరైతే తగ్గించుకుంటారో వారు దేవుని రాజ్యంలో గొప్పవారు అని యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. ఇదంతా కూడా మనం గమనిస్తే దేవుని రాజ్యంలో గొప్పవారు, అలాగే అల్పుల కంటే అల్పులు, ఇలాంటి విధంగా ఒకరి మధ్య ఒకరికి భేద అభిప్రాయాలు కలిగే రీతిగా అల్పులు గొప్పవారు అనే భేదాభిప్రాయాలు ఈ దేవుని రాజ్యంలో ఉన్నాయి అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉండేవారు ఎవరు అంటే తన్ను తాను తగ్గించుకున్నవారు, తన్ను
తాను తగ్గించుకున్న వారు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో గొప్పవారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మొట్టమొదటి ఆ ప్రసంగంలో మొట్టమొదటి మాట మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని. ఆత్మ విషయమై దీనులైన వారు అంటే చాలామంది యొక్క భావన దీనత్వం కలిగి ఉండాలి, రంగురంగుల వస్త్రాలకు బదులు తెల్ల వస్త్రాన్ని ధరించాలి, బంగారాన్ని ధరించడానికి బదులు అలాంటి ఆభరణాలేమీ ధరించకుండా సాదా సీదాగా ఉండాలి, దేవుడు గొప్పవారుగా ఉంటే ఇష్టపడడు, దీనత్వము అంటే ఉన్నదానిని తీసేయాలి, లేని దాన్ని తగిలించుకోవాలి అనే రీతిగా, తగ్గింపు అంటే ఎప్పటికప్పుడు ప్రభువా స్తోత్రం స్తోత్రం అన్నట్టుగా ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలనే భావన చాలామందికి ఉంది. అది కాదు బైబిల్ చెప్పేది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు. ఆ ఆత్మ అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు దీనత్వాన్ని చూపించేవారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. ఈ పరిశుద్ధాత్మకు దీనత్వం ఎక్కడ మనం చూపించాలి? మన మనస్సాక్షిలో మనలను గద్దించినప్పుడు, మనలను సరిచేస్తున్నప్పుడు, హెచ్చరించినప్పుడు, ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని మన మనస్సాక్షిని సరిచేస్తున్నప్పుడు అక్కడ మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి. మన మనస్సాక్షిని పరిశుద్ధాత్మ ఎన్నిసార్లు గద్దిస్తున్నప్పటికీ, హెచ్చరిస్తున్నప్పటికీ, సరిచేస్తున్నప్పటికీ అవేమి పట్టనట్టుగా పైన వేషధారణలో మాత్రమే మనలను మనం తగ్గించుకున్నట్టుగా కనబడుతుంటే దానివల్ల ఉపయోగం లేదు. పరిశుద్ధాత్మ విషయంలో దీనత్వం, అలాంటి దీనత్వం కలిగిన వారు దేవుని రాజ్యములో మొట్టమొదటిగా గొప్పవారుగా వారు పరిగణింపబడతారు. కాబట్టి దేవుని రాజ్యంలో గొప్పవారు ఎవరు అంటే తగ్గించుకునేవారు. తగ్గించుకునేవారు గొప్పవారు అని మత్తయి రాసిన సువార్త 18:1 వచనంలో మనం గమనిస్తే 4వ వచనంలో తగ్గింపు కలిగిన వారు అంటే చిన్న బిడ్డల వలె దేవుడు చెప్పిన మాటకు లోబడిన విధానం, దేవుణ్ణి ప్రేమించే విధానం, దేవుణ్ణి నమ్మే విధానం, దేవుని కొరకు జీవించే విధానం, దేవుడు లేకుండా నేను జీవించలేను అనే భావనలో జీవించే విధానం, అన్ని విషయాలలో దేవుని మీద ఆధారపడే విధానం. ఇటు రీతిగా ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రులు ఒకవేళ విషయాన్ని నోటిలో పోస్తున్నా నమ్మి వారు మంచే చేస్తారు అని వారికి అది తెలియకపోయినా ప్రతి విషయంలో తల్లిదండ్రులను నమ్ముతారు. అలాగే తల్లిదండ్రులు పక్కనుంటే ఎక్కడ లేని ధైర్యం, ఎంతో ధైర్యంగా వాళ్ళు జీవిస్తారు. అదే రీతిగా అదే విశ్వాసం, అదే తగ్గింపు, అదే దీనత్వం, అదే నమ్మిక చిన్న బిడ్డలు కలిగిన లక్షణాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధమైన విషయాలలో దీనత్వం కలిగి ఉన్నట్టు. అలాంటి దీనత్వం కలిగిన వారు మొట్టమొదటిగా దేవుని రాజ్యమునకు వారసులు, వారి గొప్పవారు అనేది బైబిల్ గ్రంథ ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న ఆ మాటను మనం గుర్తిస్తే మొట్టమొదటి వారుగా ఉన్నవారు ఎవరు? అబ్రహాము ద్వారా ఈ లోకములో వచ్చిన ఈ సంతానం, ఇశ్రాయేలు సంతానం, దేవుని స్వాస్యముగా, దేవుని ప్రజలుగా వాగ్దానం చేసిన సంతానముగా మొట్టమొదటి వారసులుగా ఉన్నవారు వారే. వాగ్దానాలు వారివే, ధర్మశాస్త్రం వారిదే, పాత నిబంధన అంతా వారిదే. ఇలాంటి ప్రథమ వారసత్వాన్ని కలిగిన వీరందరూ కడపటి వారు అవుతారు. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారుగా అవుతారు. మొట్టమొదటిగా దేవుని ద్వారా ఎన్నిక చేయబడిన వారు, దేవుని జనాంగంగా పిలువబడిన వారు కడపటి వారు అవుతారు, కడపటి వారుగా ఉన్నవారు మొదటి వారుగా అవుతారన్నాడు. ఇది ఎలా సాధ్యం? ఎందుకు అలా జరుగుతుంది అంటే మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయంలో 42-43 వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 42-43 వచనాలు నేను చదువుతున్నాను. యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి
మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా అని యేసు ప్రభు అంటూ 43వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట మాట్లాడాడు. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి, మొదటివారు కడపటి వారు ఎందుకు అవుతున్నారో ఇక్కడ వ్రాయబడింది. దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన సంతానం, దేవుని ప్రజలుగా పేరు తెచ్చుకున్న వీరు ఎందుకు కడపటి వారు అవుతున్నారో ఇక్కడ వ్రాయబడింది. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడుతున్నదని చెప్పాడు. దేవుని యొక్క రాజ్యం ఇశ్రాయేలు ప్రజల యొద్ద నుండి తొలగించబడి, దానిని ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుని రాజ్యం కొరకు ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారో వారి యొద్దకు, ఆ ఫలం ఇచ్చే జనుల యొద్దకు ఆ దేవుని రాజ్యం ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏమిటంటే, మొదటివారు కడపటి వారుగా మార్చబడుతున్నారు. ఆ మొదటివారుగా మార్చబడే మనము కడపటి వారుగా మార్చబడే ఇశ్రాయేలీలకు మధ్య ఖచ్చితంగా దేవుని రాజ్యంలో వాదోపవాదనలు జరుగుతాయి. ఎందుకు అంటారా? యేసు రక్తమందు కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడిన మనము మొట్టమొదటి అగ్రస్థానంలో ఉంటే, ధర్మశాస్త్రమును నమ్మిన వారు లేక పాత నిబంధనకు వారసులుగా ఉన్న వీరు, వాగ్దానం పుత్రులుగా ఉన్న వీరు కడపటి వారుగా కూడా మార్చబడతారు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలి. ధర్మశాస్త్రమును విశ్వాసం ఉంచేవారు కదా, వారెలా దేవుని రాజ్యమునకు వారసులు అవుతారు అని. ఇది యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు. మత్తయి రాసిన సువార్తలోనికి వద్దాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను, దేవుడిచ్చిన ఆజ్ఞలలో మిగుల అల్పమైనది అంటే, ఈ ఆజ్ఞ పర్వాలేదులే, మిస్ చేసినా పర్వాలేదులే, పట్టించుకోకపోయినా పర్వాలేదులే అనుకొని, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఆజ్ఞలను ఇది పాటించిన అవసరం లేదు అని అతడు పాటించకుండా, పాటించకపోయినా పర్వాలేదు అని అతను బోధిస్తూ ఉన్నవాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడతాడు. మిగుల అల్పుడు అనబడతాడు. ఇందాక మనం చదివాము కదా, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, బాప్తిసం ఇచ్చే యోహాను వంటి వ్యక్తి స్త్రీలు కనిన వారిలో భూమి మీద అలాంటి గొప్ప వ్యక్తి ఎవరు పుట్టలేదు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడు కంటే అల్పుడు అనే విషయాన్ని యేసు ప్రభు చెప్పాడు. ఆ అల్పుడు ఎవరు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు అంటే, ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ఆజ్ఞను మీరి, ఆ ఆజ్ఞను పాటించకుండా, ఆ ఆజ్ఞకు భిన్నంగా అతడు జీవిస్తూ, మీరు పాటించకపోయినా పర్వాలేదని బోధించే వ్యక్తి, అతడు అల్పుడుగా దేవుని రాజ్యానికి వెళ్తున్నాడు. తర్వాత అంటున్నాడు, అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడతాడు. అంటే దేవుని రాజ్య సంబంధమైన జీవితాన్ని, పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని పాటించిన వ్యక్తులకు కూడా దేవుడు ఆమోదముద్ర, వారు కూడా దేవుని రాజ్య వారసులు అవటానికి ఆమోదిస్తున్నాడు. ఎందుకు? మనస్సాక్షిని బట్టి. అంటే దేవుణ్ణి నమ్మి విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి దేవుని రాజ్యమునకు వెళ్తారు అనేది మనం గుర్తించాలి. ధర్మశాస్త్రం అంటే అబ్రహాముకు తెలియదు, ధర్మశాస్త్రం అంటే ఇస్సాకుకు తెలియదు, ధర్మశాస్త్రం అంటే యాకోబుకు తెలియదు, మరి వారు దేవుని రాజ్యంలో లేరా? ధర్మశాస్త్రం ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు. ధర్మశాస్త్రం పాటిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తాం అనేది ముఖ్యం కాదు. ఇప్పటి కాలంలో సైతం ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది అనే విషయం చాలా మందికి అర్థం కావటం లేదు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా అది కొట్టివేయబడింది అనేది అర్థం కావటం లేదు. ఒక వచనాన్ని చూపిస్తాను. మత్తయి రాసిన సువార్త ఇదే 5వ అధ్యాయం 17-18 వచనాల్లో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని మీరు తలంచవద్దు.
నెరవేర్చటానికే కానీ కొట్టివేయటానికి నేను రాలేదు అన్నాడు. అంటే 100% యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చటానికి వచ్చాను అనే విషయం చెప్పాడు. 18వ వచనంలో ఏమన్నాడు? ఆకాశమును భూమి గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేర్చబడు వరకు దానిలోని ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు అన్నాడు. అంటే నెరవేర్చబడక మునుపైతే తప్పిపోదు, నెరవేర్చబడిన తర్వాత తప్పిపోతుందని చెప్పాడు కదా. కాబట్టి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా ధర్మశాస్త్రానుసారమైన శిక్ష పొందటానికి, ధర్మశాస్త్రంగా అతడు కూడా బాప్తిసం పొందడానికి, ధర్మశాస్త్ర ప్రకారంగా అతడు కూడా అందరితో పాటు శిక్షించబడటానికి ధర్మశాస్త్ర ప్రకారంగానే ఆయన జీవించి ధర్మశాస్త్రంలో ఉన్న 100% ఆయన నెరవేర్చాడు కనుక నెరవేర్చబడేంత వరకు అది సున్నాయినా పొల్లైనా తప్పిపోదు. నెరవేర్చాడు కనుక అది కొట్టివేయబడుతుంది. దానిని గూర్చి లూకా రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తరువాత ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియచేశాడు. అదేమిటి అంటే లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుండి నేను చదువుతున్నాను. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. నెరవేరినవి అని చెప్పాడు. తిరిగి లేచిన తరువాత ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన మాటలు అవి మోషే మాట్లాడినప్పటికీ, ప్రవక్తలు చెప్పినప్పటికీ, కీర్తనలో రాయబడిన విషయాలైనప్పటికీ అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని చెప్పాడు. మరి నెరవేర్చబడిన తర్వాత ధర్మశాస్త్రం ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాలలో ఆయన సిలువలో ఆ ధర్మశాస్త్రమును ఆయన మేకులతో కొట్టాడు. సిలువలో మేకులతో కొట్టాడు. దాని మీద చేవ్రాతను ఆయనే తుడిసేశాడు. పిల్లరా, అసలు 10 ఆజ్ఞలు రాసింది ఎవరు? 10 ఆజ్ఞలను దేవుడే పలకల మీద వ్రాసి మోషేకిచ్చాడు. తన చేతితో రాసిన ఆజ్ఞలను మోషేకిచ్చాడు. ఏ ఆజ్ఞలైతే పాటించమని దేవుడిచ్చాడో అదే ఆజ్ఞలను సిలువలో మేకులతో కొట్టి దాని మీద చేవ్రాత, ఎవరిది రాత? దేవుడిది. దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన పాపములన్నిటినీ క్షమించి వేసి ఆయనతో కూడా మనము జీవించే రీతిగా విమోచన, నిత్య జీవాన్ని ఆయన మనకు కలుగు చేశాడు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న ప్రతి శిక్ష నుండి విడుదల పొందాము అని మనము నమ్ముతున్నాం. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలాంటి శిక్షా విధి మన మీద లేదు అని మనము నమ్ముతున్నాం. ధర్మశాస్త్ర ప్రకారంగా యేసు ప్రభు శాపగ్రస్తుడై శిక్ష అనుభవించి మరణించి ఆ ధర్మశాస్త్రం అనే కాడి నుండి, బంధకము నుండి విడుదల చేశాడు అని మనం నమ్ముతున్నాము. కనుక మొట్టమొదటి స్థానములో మొట్టమొదటి వ్యక్తులముగా మనం మార్చబడుతున్నాం. అయితే ధర్మశాస్త్రమే దేవుడిచ్చిన వాక్ అని, ఇప్పటికీ వారు తోరా అని, ఇప్పటికీ అది దైవ గ్రంథమని భావించి ఇప్పటికీ దానికి లోబడుతూ మనస్సాక్షిని బట్టి నీతిమంతులుగా ఉన్నవారు సైతం, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సైతం, దేవుణ్ణి అనుసరించేవారు సైతం దేవుని రాజ్యంలోనికి వస్తూ ఉన్నారు. వారు అల్పులుగా అనబడుతున్నారు. యేసు రక్తముందు కడగబడిన వారు గొప్పవారుగా దేవుని దృష్టిలో పిలువబడుతుంటే, ధర్మశాస్త్రమును పాటించిన వారు సైతం దేవుని రాజ్యంలో వారు వెళుతూ ఉన్నారు, అల్పులుగా పిలువబడుతున్నారు. సో ఇప్పుడు వీరిరువురి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం బట్టి దేవుని రాజ్యంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి? మత్తయి రాసిన సువార్తలోనికి నేను వస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయంలో 27వ వచనం నుండి నేను చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకును అని ఆయన్ని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఇటు రీతిగా అంటున్నాడు, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనమందు ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు కూడా 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు అంటున్నాడు.
ప్రపంచ పునర్జననమందు అంటే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకారంగా ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని దేవుడు తిరిగి నిర్మాణం చేసినప్పుడు ఆ ప్రపంచ పునర్జనన సమయంలో అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తరువాత జరిగే సంఘటనను గూర్చి ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆ ప్రపంచ పునర్జనన సమయంలో నేను ఒక సింహాసనం మీద కూర్చుంటే నన్ను వెంబడించిన 12 మంది శిష్యులుగా ఉన్న మీరు కూడా నాతో పాటు సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలీల 12 గోత్రములకు మీరు తీర్పు తీరుస్తారు అని అంటున్నాడు. పర్టికులర్గా ఇశ్రాయేలీల 12 గోత్రాలకు తీర్పు తీర్చే న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్యాబినెట్లో మీరు ఉంటున్నారు అనే విషయాన్ని పేతురుకు తెలియచేశాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే వారికి మాత్రమే తీర్పు తీర్చే విభాగం, న్యాయ వ్యవస్థ ఎందుకు ప్రత్యేకంగా అలాంటి సెల్ దేవుని రాజ్యంలో ఎందుకు ఏర్పాటు చేయబడింది? ఆ 12 గోత్రాల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు ఎందుకు నియమించాడు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఉన్న ఇశ్రాయేలీలు దేవుని రాజ్యంలోనికి వెళ్ళేటప్పటికి కడపటి వారుగా మారిపోవడం, కడపటి వారముగా ఉన్న మనం అంటే ఇశ్రాయేలీలు యూదులు కాని మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళి యేసు రక్తమునందు కడగబడిన స్థితిని బట్టి గొప్పవారముగా మనం మార్చబడిన కారణంగా గొప్పవారికి అల్పులుగా పిలువబడుతున్న ఇశ్రాయేలీలకు మధ్య ఖచ్చితంగా వాదోపవాదనలు అనేవి జరుగుతాయి. మేము మొదటి వారము అని ఇశ్రాయేలీలు వాదిస్తే మీరు కాదన్నారు, అందుకే దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగించి మాకిచ్చాడు, మేము మొదటి వారమయ్యాం, మీరు కాదని మనం వాదిస్తే ఈ ఇరువురి మధ్య వాదోపవాదనలు జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలను కంట్రోల్ చేయటానికి అది కాదురా బాబు, యేసుక్రీస్తు ప్రభువుని మీరు సిలువ వేశారు, ఆయనను వద్దన్నారు, ఆయనను వెళ్ళగొట్టారు, వెలివేశారు, చంపేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఆయన ద్వారా వచ్చే రక్షణను మీరు కాదని తృణీకరించినందుకు మీరు అల్పులుగా మార్చబడ్డారు. వారు ఆ యేసు రక్తమునందు కడగబడిన వారుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడి వారు గొప్పవారుగా మార్చబడ్డారు అనే విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేయటానికి, ఎప్పుడు వారు ఆర్గ్యూ చేసినప్పటికీ, ఎప్పుడు వారు యేసు రక్తమందు కడగబడిన వారితో వారు ఎప్పుడు వాదోపవాదనలు చేస్తున్నప్పటికీ వారందరినీ ఒక్కొక్క తెగ, ఒక్కొక్క గోత్రం వారిని ఒక్కొక్క జడ్జి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ తీర్పు తీర్చే పరిస్థితులు ఉన్నాయి. అది కాదు ఇలా అని సమాధానపరిచే పరిస్థితులు ఉన్నాయి. అల్పులు గొప్పవారు అనేది ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ఉంటుందో ఖచ్చితంగా తగాదాలు ఉంటాయి, మనస్పర్ధతలు ఉంటాయి. ఇలాంటివన్నీ దేవుని రాజ్యంలో ఉంటాయా? అక్కడ సమాధానం, ప్రేమ, సంతోషం కదా. ఇలాంటి రీతిగా దేవుని రాజ్య చిత్రపటం ఉంటుందా? అలా ఉన్నందుకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది కొద్ది నిమిషాలలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ వరకు మనం గ్రహించాలి, దేవుని యొక్క రాజ్యం అనేది వివిధమైన మనుషుల కలయికతో, అల్పుల కన్నా అల్పులు తర్వాత గొప్పవారు, ఇలాగూ వివిధమైన, కొందరు జీతాన్ని ఎక్కువ పొందినవారు, కొందరు తక్కువ పొందినవారు. ఎప్పుడైతే ఎక్కువ పొందిన వారు గొప్పగా సంతోషిస్తున్నారో, తక్కువ పొందిన వారు వెంటనే వారి పట్ల ఈర్ష్య కలిగి ఉండటం, లేక నాకు రావాల్సింది అతను తీసుకున్నాడు అనేది అనుకోవటం జరుగుతుంది. నాకు రావాల్సిన ఆశీర్వాదం, నాకు రావాల్సిన జీతం అతను తీసుకున్నాడు అని ఎందుకు అనిపిస్తుంది? అలా అనిపిస్తుందా అనే ప్రశ్న ఉంటే ఈ వచనాన్ని నేను మీకు తెలియచేస్తున్నా. ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 11వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును అంటున్నాడు. దేవుని రాజ్యములో మనకు తెలుసు, నీతి కిరీటం, జీవ కిరీటం, వాడబారని కిరీటం, మహిమ కిరీటం.
సో దేవుని రాజ్యంలో దేవుడు నీకు అలంకరించడానికి సిద్ధపరిచిన కిరీటాన్ని నువ్వు పొందుకోవటానికి పౌలు వలె విశ్వాసముతో నువ్వు పోరాడాలి. నీ పరుగు పందెంలో నువ్వు నగ్గగలగాలి. విశ్వాసం కాపాడుకున్నాను, నేను జీవ కిరీటాన్ని నేను పొందుకున్నాను అని భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యంలో వచ్చే రివార్డు పౌలు చూడగలిగాడు. ఈ భూమి మీద దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు మనకు అనుగ్రహించే జీతం దేవుని దగ్గర ఉంది. అయితే అర్హత కలిగిన వారికే దేవుడు ఇస్తాడు కదా. ఆ అర్హత లేనప్పుడు దేవుడు వారికి ఇవ్వలేడు కదా. దేవుని రాజ్యంలో నీకు నీతి కిరీటాన్ని దేవుడు నిర్ణయిస్తే ఆ నీతి కిరీటాన్ని పొందటానికి విశ్వాసముతో నీ యొక్క జీవితం లేకపోతే, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోకపోతే దేవుని రాజ్యంలో అల్పుడుగా మారిపోతావు. నీకు సిద్ధపరిచిన కిరీటం నీకు రాకుండా ఇంకొకరి చేతిలోనికి వెళ్ళిపోతుంది. ఇది కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యం? దీనిని కూడా నేను మీకు తెలియచేస్తాను. ఉదాహరణకు ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు భూమి మీద పుట్టలేదు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అని చెప్పాడు. ఎందుకు? విశ్వాసమును అతడు కాపాడుకోలేకపోయాడు. విశ్వాసమును కాపాడుకోలేకపోయిన వ్యక్తులకు అక్కడ జీతం తారుమారయ్యే అవకాశం ఉంది. అందుకే నిజంగానే బాప్తీసం ఇచ్చే యోహాను యొక్క విశ్వాసంలో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువును చూచి, నేను వంగి ఆయన చెప్పుల వారిని కూడా విప్పటానికి నేను పాత్రుని కాదు, నేనైతే నెలలో మీకు బాప్తీసం ఇచ్చాను, కానీ నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీసం ఇస్తాడు, ఆయనే దేవుని కుమారుడని కరాఖండిగా చెప్పి సాక్ష్యం ఇచ్చిన ఈ వ్యక్తి విశ్వాసంలో మార్పులు వచ్చాయి. ఎప్పుడు? బంధించబడినప్పుడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనిస్తే, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని బంధించబడ్డాడు, చంపబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో విశ్వాసంలో మార్పులు వచ్చాయి. యోహాను చెరసాలలో విన్నాడు యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న కార్యాలను గూర్చి. రాబో వాడవు నీవేనా, మరి ఒకని కొరకు కనిపెట్టాలా అని తన శిష్యులను పంపాడు యేసు ప్రభువును అడగటానికి. ఆయన శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు 4వ వచనంలో, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలపండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అని అంటూ 6వ వచనంలో అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. దాని అర్థం ఏమిటి? అభ్యంతర పడ్డాడు బాప్తీసం ఇచ్చే యోహాను. ఉన్నత స్థితిలోనికి వెళ్ళవలసిన వ్యక్తి అల్పుడు కన్నా అల్పుడుగా మారిపోయాడు. విశ్వాసమును కాపాడుకోకుండా ఉన్న వ్యక్తికి పరలోక రాజ్యంలో ఇచ్చే జీతంలో మార్పులు వస్తాయి. పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే రివార్డ్స్లో మార్పులు వస్తాయి. అందుకే ఇందాక నేను మీకు చూపించాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఎందుకు? పరలోక రాజ్యంలో నీకు రావాల్సింది వేరే వారికి వెళ్ళకుండా, నీకు రావాల్సిన ఆధిక్యత, నీకు రావాల్సిన జీతం వేరే వారికి వెళ్ళకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని, దేవుడు నీకు ఇచ్చేదానిని, దేవుడు నీ కొరకు సిద్ధపరిచే దానిని నీవు పొందుకోనటానికి నీవు గట్టిగా పట్టుకో. దాని అర్థం ఏమిటి అంటే విశ్వాసమును కాపాడుకొనుట అనేది అర్థం వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఎలా తన విశ్వాసాన్ని కాపాడుకొని ఈ లోక యాత్రను తాను ముగించాడో, అదే రీతిగా మన జీవితంలో కూడా విశ్వాసమును కాపాడుకొని దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆ జీవ కిరీటాన్ని పొందుకోవటానికి ఈ లోకంలో నమ్మకమైన వారంగా దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం జీవించాలి అని బైబిల్ మనకి తెలియచేస్తుంది. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 6, 7 వచనాలు 8వ వచనాన్ని మనం గమనిస్తే,
నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతూ ఉన్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమైంది. అంటే చిట్ట చివరి దినం దేవుని రాజ్యమునకు వెళ్ళే సమయం వచ్చింది అని అంటూ, మంచి పోరాటం నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటూ, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకొక్కడికే కాదు. నీతి కిరీటం అనేది ఒక్కడికే, నాకొక్కడికే ఉంటుంది, ఒక్క కిరీటం అని కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారి అందరికీ దేవుడు ఏర్పాటు చేసిన ఆ నీతి కిరీటాన్ని అనుగ్రహిస్తాడు అనే మాట తెలియచేశాడు. కాబట్టి దేవుని రాజ్య వారసులుగా ఈ లోక యాత్రను ముగించుకొని దేవుని రాజ్యంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఎట్టి రీతిగా అక్కడ ఆధిక్యత మనం పొందుకుంటాం, ఎలాంటి ధనవంతులుగా గొప్పవారుగా మనం ఉండగలుగుతాం అనేది ఈ భూమి మీద ఉన్నప్పుడే దానిని మనం గుర్తించాలి. లేదా దేవుని రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకోండి. ఈ లోక సంబంధమైన ధనం ఇక్కడ తుప్పు ఇలాగా పనికి రాకుండా ఇక్కడ అయిపోతుంది, కానీ పరలోక రాజ్యంలో అది శ్రేష్టంగా ఉంటుంది. అక్కడ ధనం సమకూర్చుకోండి అని యేసుక్రీస్తు ప్రభు తెలియచేశాడు. ఈ లోక సంబంధమైన జీవితంలో దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదంలో ఎప్పుడైతే ఇతరులను మనం పాలిభాగస్తులుగా చేస్తామో, 2 అంగీలు ఉన్నప్పుడు ఇతరులు లేని వారికి ఎప్పుడైతే ఇస్తామో, దిక్కులేని వారికి, విధవరాండ్రకు, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారికి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను మనం చూపించే వారిగా ఉంటామో, అప్పుడు పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్న వారంగా మనం ఉంటాం. మనకు తెలుసు, ధనవంతుడు తన ఎదుట ఉన్న లాజరుకు ఏ రోజు ఒక పూట భోజనం పెట్టి సత్కరించిన అలాంటి కార్యం ఎప్పుడు అతడు చేయలేదు. అతని బల్ల మీద నుండి క్రింద పడిపోయే సమృద్ధి ఆహారం అతనికి ఉన్నప్పటికీ, టేస్ట్ చూసి అన్నం పడేయండి అని చెప్పే అంత గొప్ప ఆహారం అతడు కలిగి ఉన్నప్పటికీ, అతని జీవితంలో ఎప్పుడు ఇతరులకు సహాయం చేసిన పాపను పోలేదు. అది క్రింద పడేస్తే, అది బయట పడేస్తే, ఆ బయట పడేసిన ఆహారం తీసుకున్న ఈ లాజరు, ఈ ధనవంతుడు ఇంత గొప్పవాడుగా ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించి ఆహారాన్ని తింటూ ఉండేవాడు. చివరికి ఏం జరిగింది? ఇతరులకు సహాయం చేయకుండా ఉన్న ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. ఉన్నదానిని బట్టి దేవుని స్తుతించిన వాడు, కృతజ్ఞత కలిగిన వాడు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా 2 భాగాలుగా చెప్పాడు. గొర్రెలు మేకలుగా, గొర్రెలుగా ఉన్న వారిని చూచేయమంటున్నాడు, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని, నిన్న మొన్న కాదు సిద్ధపరిచింది, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలోనికి రండి. ఎందుకు? కారణాలు చెప్తున్నాడు. నేను దప్పికొంటే నీళ్ళు ఇచ్చారు, ఆకలి కొంటే అన్నం పెట్టారు, వస్త్రహీనుడైతే వస్త్రం ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు చూడటానికి వచ్చారు, పరదేశిగా నేనెవరినో మీకు తెలియని వ్యక్తిగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకున్నారు. అదేంటి ప్రభువా, ఎప్పుడు నువ్వు అలా ఉన్నావు అన్నారు. మిక్కిలి అలుపులకు మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అని అలా చేసిన వారిని అభినందించి దేవుని రాజ్య వారసులుగా ఆయన మార్చాడు. ఎడం వైపున మేకలుగా ఉన్న వారితో ఏమన్నాడు? నేను ఆకలి కొంటే అన్నం పెట్టలేదు, దప్పికొంటే నీళ్ళు ఇవ్వలేదు, దిగంబరిగా ఉంటే వస్త్రం ఇవ్వలేదు, చెరసాలలో బంధించబడితే చూడటానికి రాలేదు, పరదేశిగా ఉన్నప్పుడు నన్ను చేర్చుకోలేదు. అదేంటి ప్రభువా, నువ్వెప్పుడు అలా ఉన్నావు అని అన్నారు. మిక్కిలి అల్పులు, దీనస్థితిలో, దరిద్రమైన స్థితిలో, రోడ్డు పక్కన దిక్కులేని స్థితిలో, ఒక సమస్య వస్తే ఎలా తప్పించుకోవాలో తెలియని దీనస్థితిలో ఉన్న వారికి ఏది మీరు చేయలేదు కాబట్టి, కృతజ్ఞత లేనివారుగా మీరు ఉన్నారు కాబట్టి, కృతజ్ఞత లేనివాడు ఒకడు ఉన్నాడు, సాతాను, వానికి వాని దూతలకు సిద్ధం చేసిన అగ్నిగుండంలోనికి. పిల్లలు ఒకటి గుర్తుంచుకోండి, దేవుని రాజ్యం అనేది కేవలం మనుషుల కోసం దేవుడు సిద్ధం చేశాడు అనుకోవద్దు. మనుషులు ఎవరు నరకానికి వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు, దేవుని రాజ్యంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. అందుకే చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో వచ్చిన నేను మీకు చూపిస్తున్నాను. మత్తయి రాసిన సువార్తలో 25వ అధ్యాయంలో 41వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎడం వైపునున్న వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోండి అన్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, అగ్నిగుండం అనేది మనుషుల కోసం అసలు ముందు దేవుడు సృష్టించలేదు.
అపవాదికి వాని దూతలకు సిద్ధం చేశాడు. అందులోనికి మనుషులు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంటే అక్కడ కృతజ్ఞత లేని వారు ఉన్నారు. దేవుని రాజ్యంలో కెరూబుగా ఉన్న లూసిఫరు, అలాగే దేవుని దగ్గర మంచి ఉన్నత స్థితిలో పనిచేసిన ఆ పరిచారకులైన దూతలు కృతజ్ఞత లేని వారైన కారణంగా అక్కడికి వెళ్ళారు. అదే కృతజ్ఞత లేని బ్యాచ్లోనికి మీరు కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళండి అని అంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి ఎవరు వెళ్తారు అంటే, దేవుని రాజ్యంలో దేవుని విశ్వాసం ఉంచిన వారందరూ, నీతి క్రియలు చేసిన వారందరూ ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి ఫలాన్ని పొందుకుంటారు అనేది బైబిల్ గ్రంథాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి పాత నిబంధనలో ఉన్నవారు విశ్వాసం బట్టి నీతిమంతులయ్యారు. ఆదికాండం 15:6 ప్రకారంగా అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలు అవటానికి అధికారం ఇచ్చిస్తాడు. కాబట్టి పాత నిబంధన అయినప్పటికీ కొత్త నిబంధన అయినప్పటికీ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనం మార్చబడుతున్నాం, దేవుని రాజ్యమునకు వారసులుగా మార్చబడుతున్నాం. ఇంకా నేను చెప్పాలనుకున్న కొన్ని ప్రాముఖ్యమైన పరలోక రాజ్యం యొక్క చిత్రపటం అంటే దేవుని రాజ్యంలో చిత్రపటం అంటే దేవుని రాజ్యంలో జరిగే సంఘటనలు ఇంతవరకు ఒకరి మధ్య ఒకరికి వర్గ భేదాలు ఉంటాయి, గొప్పవారు అల్పులు అనే భేదాభిప్రాయాలు ఉంటాయి. దానిని సెటిల్ చేయడానికి 12 సింహాసనాల మీద 12 శిష్యులు పనిచేస్తూ ఉంటారు. ఇలా కొన్ని సన్నివేశాలు ఇప్పటి వరకు నేను చెప్పాను. ఇంకా మరికొన్ని సన్నివేశాలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పరలోక రాజ్యం యొక్క చిత్రపటాన్ని మనం గమనిస్తే కొంత ఓపికగా వినండి. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్యంలో నుండి నేను మీకు తెలియచేస్తాను. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో దేవుని రాజ్య చిత్రపటాన్ని గూర్చి ఇలా రాయబడింది. 21వ అధ్యాయంలో 14వ వచనంలో మనం గమనిస్తే ఆ పట్టణం యొక్క ప్రాకారం 12 పునాదులు కలిగినది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు పేర్లు కనబడుచున్నవి అని రాయబడింది. ఇక్కడ గమనిస్తే దేవుని రాజ్యం అనేది పునాది వేయబడటానికి 12 మంది అపోస్తలుల యొక్క పునాదులు అక్కడ పేర్లు రాయబడినట్టుగా మనకు కనబడుతుంది. దీన్ని బట్టి బైబిల్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు అంటున్నాడు. ఏ పునాది? అపోస్తలులు, ప్రవక్తలు ఏ కాలంలో ఉన్నవారు? పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు. అపోస్తలులు క్రొత్త నిబంధన కాలంలో ఉన్న అపోస్తలులు. వీరి పునాది ఏమిటి? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఇది గుర్తుంచుకోవాలి. క్రీస్తు యేసును కేంద్రంగా కలిగిన పరిచర్య వారు చేశారు. పాత నిబంధన అయినప్పటికీ క్రొత్త నిబంధన అయినప్పటికీ కేంద్రంలో ఉన్న వ్యక్తి, ప్రాముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ప్రవక్తలు అలాగే అపోస్తలులు వేసిన పునాది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే పునాదిని వారు వేశారు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య వారసులుగా మార్చబడతారు. అది అపోస్తలులు వేసిన పునాది, పాత నిబంధనలో ప్రవక్తలు వేసిన పునాది. అందుకే దేవుని రాజ్య చిత్రపటాన్ని మనం గమనించినప్పుడు 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదులకి 12 మంది అపోస్తలుల పేర్లు అక్కడ రాయబడ్డాయి. ఈ విషయం ప్రకటన గ్రంథం 21:14 వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనిస్తే 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలు ఉన్నాయి. 21వ అధ్యాయంలో 25వ వచనంలో, రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రం వేయబడవు. ఈ 21వ అధ్యాయం చదవండి. 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాలకు ఆ తలుపులు ఎప్పటికీ వేయబడవు. ఎందుకు? గొర్రెపిల్ల అక్కడ వెలుగుగా ఆ దేవుని రాజ్యములో ఉంటూ ఉండగా, ఆ ప్రాంతమంతయు వెలుగుమయంగా ఉంటూ ఉండగా, చీకటి రాత్రి అనేది లేనందుకు ఇంకా ఆ ద్వారములు వేసే పరిస్థితి ఇక ఏది కూడా లేదు.
21వ వచనంలో 12 గుమ్మములు అని రాయబడింది. 25వ వచనంలో ఆ గుమ్మములు ఏ మాత్రం వేయబడవు అని రాయబడింది. ఇక్కడ మనం కొంత ఆలోచన చేద్దాం. సో దేవుని రాజ్యంలో 12 గుమ్మములు, తెరవబడిన గుమ్మాలు ఉన్నాయి. లోపల ఉన్న ప్రజలు గుమ్మములో నుండి బయటకు చూస్తారా? ఖచ్చితంగా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. సరే, దేవుని యొక్క పట్టణం ఎలా ఉంది? 21వ అధ్యాయంలో మనం గమనిస్తే పైనుండి ఈ పట్టణం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మీదకు దిగుతుంది. ఆ పట్టణంలోనికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ భవనాలను, మనకు రావాల్సిన ఆస్తిని దేవుడు అక్కడ మనకి అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు ముందుగానే చెప్పాడు కదా, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో, తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని. ఏ నివాసం అయితే దేవుడు మనకు అనుగ్రహించడానికి ముందుగా సిద్ధపరిచాడో వాటన్నిటినీ దేవుడు అందరికీ అలర్ట్ చేస్తాడు. సో ఈ దేవుని యొక్క రాజ్యంలో ఉండగా ఆ గుమ్మములు తెరవబడి ఉండటం, ఆ తెరవబడిన గుమ్మములు తెరవబడినందుకు ఖచ్చితంగా మనుషులు బయటకు వెళ్ళి లోపలికి రావటం, బయటకు వెళ్ళి లోపలికి రావటం జరుగుతూ ఉంటుంది. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. సో బయటకు వెళ్ళినప్పుడు ఏమి కనబడుతుంది? ఇది క్రొత్త భూమి మీద సిద్ధపాటు చేయబడిన ఒక పట్టణం. ఇది వెలుగుగా ఉంటుంది. ఆ గుమ్మంలోంచి బయటికి వెళ్ళినప్పుడు ఏమి కనబడుతుంది? ఈ భూమి, ఈ కొత్త భూమి మీద ఈ ద్వారంలోంచి బయటకు వచ్చిన తర్వాత దూరంగా కనబడే సన్నివేశం ఏమిటి అంటే, ఈ యొక్క గ్రహాలు, నక్షత్రాలన్నీ కూడా పెద్ద సోలార్ బ్లాస్ట్ అయ్యి పెద్ద అగ్నిగంధకాలతో మండుతున్న అగ్నిగుండంగా మార్చబడి దూరంగా అగ్నిగుండం అనేది కనబడుతూ ఉంటుంది. ఈ భూమి అనే ప్లానెట్ మీద ఈ పరలోక పట్టణం అనేది ఉంటుంది. దూరంగా ఒక అగ్నిగోళంలో అగ్నిగుండం కనబడుతుంది. సో ఈ రెండింటికి మధ్య మనకు తెలుసు కదా, లాజరు ధనవంతుడు కథలో ఇటువారు అక్కడికి రాకుండా, అక్కడ వారు ఇక్కడ రాకుండా పరదైసుకు పాతాళానికి మధ్య ఎలా వ్యత్యాసం ఉన్నదో, అదే రీతిగా పెద్ద అగ్నిగుండాన్ని దేవుడు మన కళ్ళ ముందు పెడతాడు. అందులో ఏడుస్తున్న వారి ఏడుపుల స్వరాలు గుర్తుపడతాం. ఎందుకు? ఆత్మ సంబంధమైన కళ్ళు పనిచేస్తాయి, వాళ్ళని చూస్తాం. ఆత్మ సంబంధంగా చెవులు పనిచేస్తాయి, వాళ్ళ స్వరాన్ని మనం వినగలుగుతాం. ఆ అగ్నిగుండంలో కాలిపోతున్న వ్యక్తులను మనం చూడగలుగుతాం, వాళ్ళ స్వరాన్ని వినగలుగుతాం. వెంటనే చూచిన వ్యక్తి లోపలికి పరిగెత్తుకుని వచ్చి ఆ గుమ్మంలో నుండి, ప్రభువా, అక్కడికి వెళ్లకుండా నన్ను తప్పించావు, నీవు రక్షించకపోతే నేను నరకంలోనికి వెళ్ళిపోదును, అక్కడ ఆర్తనాదాలు, పండ్లు కొరుకుతూ బాధ అనుభవించేవాడిని, యాతన పడేవాడిని, నువ్వైతే నన్ను ఇక్కడ రక్షణలోనికి నడిపించావు, నీకు వందనాలు అంటాడు. సో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఆ ద్వారాలు ఎందుకు తెరిచి ఉంచాడు అంటే, ఆ ద్వారంలో నుండి బయటకు వెళ్ళిన ప్రతి వ్యక్తి దూరంలో కనబడుతున్న అగ్నిగుండాన్ని చూసిన ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగమును బట్టి మనం ఈ రాజ్యంలోనికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన ప్రాణభిక్ష బట్టి, యేసు ప్రభు కాచిన రక్తం బట్టి ఈ దేవుని రాజ్యంలోనికి మనం వచ్చాము అనేది గుర్తించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వీలుగా ఆ 12 గుమ్మాలను తీసి ఉంచాడు. బయటికి వెళ్ళి వచ్చిన ప్రతి వ్యక్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగా వాతావరణ పరిస్థితులు అలా ఏర్పాటు చేశాడు. కొన్ని విచిత్రమైన పరిణామాలు అక్కడ ఉన్నాయి, అవి చెప్పి త్వరగా ముగిస్తాను. దేవుని రాజ్యంలో ఆకలి ఉందా? దేవుని రాజ్యంలో ఆకలి ఉందా? ఆకలి నిజంగానే ఉంటుందా? ఎలాంటి ఆకలి లేకుండానే దేవుని రాజ్యంలో ఉంటామా? ఇంకొక మాటలో చెప్పాలంటే, అసలు దేవుని రాజ్యంలో మనం ఏమైనా తింటామా? సో ఇప్పుడు ముఖ్యంగా దూతలు ఉన్నారు కదా, ఇప్పుడు దూతలు తింటున్నారా? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 25వ వచనం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 25వ వచనంలో, దేవదూతల ఆహారము నరుల భుజించిరి అని రాయబడింది. అదేమిటి? దేవదూతల ఆహారం నరులు భుజించిరి అంటే మన్నా. ఈ మన్నా దేవుని దూతలు తినడానికి ఆహారంగా దేవుడు పరలోక రాజ్యంలో ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, పరలోక రాజ్యంలో ఇది ఉండదు, అది ఉండదు కాదు. పరలోక రాజ్యంలో దేవుని దూతలు తినే ఆహారంనే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు వడ్డించారు. సమృద్ధి అయిన ఆహారం,
భూమి మీద ప్రతిరోజు పడేస్తున్నప్పటికీ ఆ ఆహారం సమృద్ధి అయిన ఆహారం దేవుని దూతలకు ఏర్పాటు చేయబడింది. అందుకే దేవుని దూతలు తినే ఆహారం ఆ మన్నాను సమృద్ధిగా ఇశ్రాయేలు ప్రజలకు పంచిపెట్టారు. ఇది ఎవరు? దూతలు సర్వ్ చేశారు, దూతలు ఇచ్చారు ఆహారం. అంటే దేవుని దూతలు పరలోక రాజ్యంలో ఆహారం తింటారు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తిస్తున్నాం. కొన్ని భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు తెలియచేసిన విషయాలను బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొన్ని వచనాలలో పరలోక రాజ్యంలో విందును గూర్చి తెలియచేశాడు. పరలోక రాజ్యంలో విందును గూర్చి తెలియచేశాడు. ఉదాహరణకు లూకా రాసిన సువార్త 14వ అధ్యాయంలో 15 నుండి 24 వచనంలో ఒక విందుకు ఆహ్వానం తెలియచేసే రీతిగా ఒక ఉపమానాన్ని చెప్పటం, ఆ పరలోక రాజ్యంలో భోజన విందు ఉన్నది అని చెప్పటం జరిగింది. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 29వ వచనంలో, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఈ సన్నివేశంలో ఇక్కడ గమనించాలి ఏమిటి అంటే, ఈ భూమి మీద ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభు రొట్టెను విరిచి ద్రాక్షారసం త్రాగిన తర్వాత ఆయన అప్పగింపబడిన రాత్రి, ఆఖరి రాత్రి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇక మరలా క్రొత్త ద్రాక్షారసం పరలోక రాజ్యంలోనే నేను త్రాగుతాను అన్నాడు. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 29, మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అది ఆఖరి రాత్రి జరిగిన సన్నివేశంలో అన్నాడు అనడానికి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26 నుండి 29 వరకు చదివిన భాగాల్లో మనకి అర్థమవుతాయి. సో తింటాము, ద్రాక్షరసం త్రాగుతాము అనేది యేసుక్రీస్తు ప్రభు కూడా మనకు తెలియచేశాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో, జయించువానికి నేను జీవఫలాన్ని నేను ఇస్తాను అన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, జయించేవానికి దాచబడిన మన్నాను నేను ఇస్తాను అన్నాడు. ఇలాగూ దేవుడు పరలోక రాజ్యంలో తినటానికి మన్నాను ఇస్తాను, తినటానికి జీవఫల ఫలాన్ని ఇస్తాను అంటున్నాడంటే పరలోక రాజ్యంలో తింటాం అనేది మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 9 వచనాలు గమనిస్తే, గొర్రెపిల్ల విందు పార్టీ అనే పదాన్ని అక్కడ రాయబడింది. సో గొర్రెపిల్ల విందులో అక్కడ కూడా భోజనం ఉన్నది, ఏర్పాట్లు ఉన్నాయి. సో తింటాము అనేది పరలోక రాజ్యంలో ఉన్నది. ఇంకా దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి మనం క్యారీ చేసే ఏంటి అంటే, ఇక్కడ నుండి మన బట్టలో ఇక్కడున్న ఆస్తో ఏదో మనం క్యారీ చేయం, తీసుకుని వెళ్ళాం. కానీ ఖచ్చితంగా కొన్ని ఇక్కడ నుండి మనం తీసుకుని వెళ్తాం. ఏమిటి? తీర్పు దినానికి ఎవని క్రియలు వాని వెంట తీసుకుని వెళ్తారు. మళ్ళా దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మన జ్ఞాపకాలను తీసుకుని వెళ్తాం. జ్ఞాపకాలను, ఉదాహరణకు లాజరు చనిపోయిన తర్వాత సరిగ్గా అబ్రహాము దగ్గరికి వెళ్ళి అబ్రహాము రొమ్మును ఎందుకు అనుకున్నాడు? అబ్రహాము మన పితరుడు, అబ్రహాము నాకు కావాలి, నేను పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత చూడాలి అని పరదేశంలో ఆ అబ్రహామును వెతుక్కొని అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అంటే భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాము మన పితరుడు అనే జ్ఞాపకం ఉన్నబట్టి కాదా? సో దేవుని రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మన పితరులను మనం గుర్తించడానికి వీలుగా, మన ఇంటి పేరు వారిని మనం గుర్తించడానికి వీలుగా, ఎవరినైతే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం కోల్పోయామో వారిని గుర్తించడానికి వీలుగా మన జ్ఞాపక శక్తి అనేది మనం క్యారీ చేస్తాం. ఉదాహరణకు తీర్పు దగ్గర మనకు జ్ఞాపక శక్తి లేదనుకోండి, మెమొరీ లాస్ పేషెంట్లా ఉన్నామనుకోండి, దేవుడు అది చేసావు ఇది చేసావు నేను నీకు శిక్ష విధిస్తున్నాను అన్నాడు అనుకోండి, అదేంటి ప్రభువా అదెప్పుడు ప్రభువా అన్నాం అనుకోండి, మెమొరీ లాస్ పేషెంట్ లాగా దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు? ఖచ్చితంగా మన మెమొరీస్, మన జ్ఞాపకాలను మనం క్యారీ చేస్తాం చనిపోయిన తర్వాత. అందుకే ఇలా చనిపోయిన ఈ ధనవంతుడు అగ్నిగుండం పాతాళంలో ఉన్నప్పటికీ నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదని ఎందుకు అతడు జ్ఞాపకం పెట్టుకున్నాడు? గత చరిత్ర ఎవరు ఏది మర్చిపోరు. ఖచ్చితంగా మెమొరీస్ని ఇక్కడ నుండి క్యారీ చేస్తాం. సో పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన భావోద్రేకాలు మనకు ఉంటాయి, మన భావోద్రేకాలు మనం క్యారీ చేస్తాం. అందుకే అలుగుడు, ఉదాహరణకు
ఆ ద్రాక్ష పంటలో పని చేయడానికి పిలిచినప్పుడు ఉదయం 9 గంటలకు వచ్చిన వాడికి సాయంత్రం వచ్చిన వాడికి సేమ్ శాలరీ ఇస్తే అదేంటి నువ్వు సరిగ్గా నాకు శాలరీ ఇవ్వలేదని ఆర్గ్యుమెంట్ జరిగింది కదా. అలా అలుగుడు, ఒకరి మధ్య ఒకరికి వాదోపవాదనలు, భావోద్రేకాలు, ఖచ్చితంగా ఇవన్నీ క్యారీ మనం చేస్తాము. తర్వాత పాతాళంలో ఉన్న వ్యక్తికి స్పర్శ కూడా తెలుస్తుంది. నేను యాతన పడుతున్నాను, అగ్ని చేత కాలిపోతున్నాను, దాహం వేస్తుంది, నాకు చిటికెన వేలు ముంచి లాజర్ని పంపి నీళ్లు చుక్క ఒక్కటన్నా వేయించని అడిగాడు. మరి పరలోక రాజ్యంలో ఉన్న వ్యక్తికి కూడా స్పర్శ తెలుస్తుంది. అతడు పాదములతో నడుస్తూ పట్టణమంతా తిరగటానికి వీలుగా, అక్కడ దేవుడిచ్చిన ఫెసిలిటీస్ అన్నీ, తిన్న పదార్థం రుచి చూడటానికి వీలుగా స్పర్శ అనేది ఆ దేహానికి, అంటే ఈ ప్రకృతి సంబంధమైన మట్టితో తయారు చేయబడిన ఈ దేహం కాదు, అక్షయ శరీరం అంటారు దాన్ని. ఈ అక్షయ శరీరం అంటే ఏమిటి? యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత తలుపులు మూసి ఉండగా తలుపుల్లోంచి లోపలికి వచ్చాడు కదా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత చేపలు ఫ్రై చేసుకుని తిన్నాడు కదా. యేసు క్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత రొట్టె ద్రాక్ష రసాన్ని మరలా శిష్యులకి ఇచ్చాడు కదా, తిన్నాడు కదా. అదే అక్షయ శరీరం. ఈ అక్షయ శరీరం రకరకాలుగా కన్వర్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. తలుపులు మూసి ఉండగా లోపలికి వచ్చి ప్రత్యక్షత. పౌలు క్రిస్టియన్స్ని చంపడానికి, క్రైస్తవులు చంపడానికి వెళ్తుంటే పౌలుకు కనబడే ప్రత్యక్షత కలిగిన శరీరం. ఇలాగూ ఎమ్మాయు మార్గంలో ఇద్దరితో పాటు నడుచుకుంటూ ఒక వ్యక్తిలా వెళ్ళిన శరీరం. శిష్యులు చేపలు పట్టడానికి యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోతే గట్టున నిలబడిన ఒక చేపలు పట్టే వ్యక్తిగా నిలబడి వాళ్ళని పిలుస్తూ లోపలికి వెళ్ళి మీరు వల వేయండి అని చెబుతున్న ఒక మనిషి వ్యక్తిత్వం. ఇలాంటి శరీరం అక్షయ శరీరం. ఇది మనిషి లాంటి శరీరమే, తింటుంది, తాగుతుంది. ఇలాంటి శరీరమే పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత మనకు కూడా ఉంది. పుట్టినే గాలిలో ఆత్మల్లాగా ఇలా 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 తిరుగుతాం అనుకోవద్దు. దేవుని రాజ్యంలో బంగారపు వీధుల్లో దేవుడు మనకి ఇవ్వబడిన అలాట్ చేసిన ఆ ఇంటిలో నివసించడానికి మనకంటూ ఒక శరీరం కావాలి కదా, తిరగాలి కదా ఇటు అటు. కాబట్టి ఆ దేహం ఉంది, దానికి స్పర్శ ఉంది, భావోద్రేకాలు ఉన్నాయి, జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నుండి మనం కొన్నింటిని ఇక నుండి తీసుకుని వెళ్తాము, దానితో తింటాము, త్రాగుతాము, సంతోషిస్తాం. ఒకరింటికి ఒకరికి వెళ్తాం, ఒకరినొకరు గుర్తుపడతాం, ఏలే దగ్గరికి వెళ్తాం, మోషే దగ్గరికి వెళ్తాం. అసలు ఆదాము తినొద్దన్న పండు ఎందుకు తిన్నావు అని అడగడానికి ఆదాము దగ్గరికి కూడా వెళ్తాం. కాబట్టి పరలోక రాజ్య చిత్రపటాన్ని చూస్తే ఒక సన్నివేశం, అందరూ కలుసుకొని దేవుడు ఒక్కడే తండ్రిగా ఒక కుటుంబం అంటే ఎలా ఉంటుందో అలాగా మనం జీవిస్తాం. సో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిణామాన్ని గురించి నేను చెప్పి నేను ముగిస్తాను. అదేమిటి అంటే పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 2వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ఒక నది, జీవజలముల నది ప్రవహించుట. అంటే 22వ అధ్యాయం మొదటి నుండి నేను చదివితే మీకు అర్థమవుతుంది. స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి. నది ఎందుకుంది? జీవజలాల నది ఎందుకుంది? నీళ్ళు ఎందుకున్నాయి? త్రాగుతాం. 2వ వచనంలో ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపించింది. ఆ నది యొక్క అవలను జీవఫల వృక్షము ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఒక నెల తక్కువ కాస్తే ఏమవుతుంది? 12 కాపులు కాస్తుంది. ఎందుకంటే 12 నెలలు కూడా మనం తినే సమృద్ధి అయిన పంట దేవుడు అక్కడ ఇచ్చాడు. జీవఫల వృక్షం ఉంది, తింటాం. ఇలాగ ఆ వృక్షం యొక్క ఆకులు, ఇది కొంత ఆశ్చర్యం, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థత పరచుటకై వినియోగిస్తాం. అక్కడ రోగం ఏంటి? పరలోక రాజ్యంలో రోగం ఏంటి? సరే, నీళ్లు త్రాగుతాం, ఆ యొక్క ఫలాన్ని తింటాం. ఆ వృక్షం యొక్క ఆకులను స్వస్థపరచుటకై ఉపయోగిస్తాం. ఇది కొంత ఆశ్చర్యం. అక్కడ రోగం ఏంటి అని తర్వాత వచనంలో రాయబడింది. 5వ వచనంలో అక్కడ శాపకరమైనది ఏది లేదని. శాపకరమైనది ఏది లేదు. ఎందుకు లేదు? ఇది భూమి శాపగ్రస్తమైంది. ఈ భూమిని దేవుడు రీప్లేస్ చేసి కొత్త భూమిని ఎప్పుడైతే చేశాడో శాపగ్రస్తమైనది ఏది లేదు. శాపగ్రస్తమైనది ఏది కాదు. కానీ మనిషికి ఎందుకు ఆకులు స్వస్థత కొరకు ఉపయోగిస్తారు? ఆ జీవఫల వృక్షం యొక్క ఆకులు, ఇది మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే
పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తరువాత ఖచ్చితంగా ఎప్పుడైతే గొప్పవారు అల్పులు అనే ఈ భేదాభిప్రాయాలను బట్టి దేవుడు నాకు అనుకున్నంత శాలరీ ఇవ్వలేదు, నా కిరీటాన్ని ఇంకొకటి తీసి దొంగిలించాడు అనే ఈ భేదాభిప్రాయాలు ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా అవిశ్వాసం అనేది రావటానికి ఆస్కారం ఉంది. తలుపులు తీసే ఉన్నాయి, రోజు బయటికి వెళ్ళి వస్తున్న వ్యక్తికి ఒకరోజు భయపడి, అమ్మో ప్రభువా ఆ అగ్నిలోనికి నన్ను వెళ్లకుండా చేసావు అని లోపలికి వస్తాడు. కానీ రాను రాను బయటికి వెళ్ళి లోపలికి వచ్చి ఇలా తిరుగుతున్న వ్యక్తికి దేవుని రాజ్యంలో గడిపే సమయం కన్నా బయటికి వెళ్ళి ఎక్కువ సమయం చూద్దాం, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు వెళ్ళారు నరకానికి, మన ఫ్రెండ్స్ ఉన్నారా, బంధువులు ఉన్నారా, ఎవరున్నారో చూద్దాం, ఇక్కడ చిత్రపటం ఎక్కువైపోతుంది. సో దేవుని రాజ్యంలో ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి బదులు, దేవుని మీద ధ్యాస ఉండటానికి బదులు వారి యొక్క ధ్యాస ఇతర విషయాలపైకి వెళ్ళటం, లేక దేవుని మీద నుండి ధ్యాస పోయి ఇలా నాకు రావాల్సింది వాళ్ళు తీసుకున్నారనే భావన ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు అలాగా ఉన్న వ్యక్తికి విశ్వాసం సన్నగిలినప్పుడు ఏం కలుగుతుంది? అక్కడ ఆత్మ సంబంధమైన రోగం అతనికి వస్తుంది. అతడు ఆత్మ సంబంధంగా సంతోషానికి దూరం అయిపోతాడు. సంతోషం లేకుండా, సమాధానం లేకుండా దేవుడి మీద అవిశ్వాసం కలిగే స్థితిలోనికి అతడు వెళ్ళిపోతాడు. పరలోక రాజ్యంలో అవిశ్వాసం వస్తుందా అంటే పెట్టాడు కదా తీర్మానం. లూసిఫర్ అవిశ్వాస తీర్మానం పెట్టలేదా దేవుడి మీద? నేనే దేవుణ్ణి, ఆయన కాదు, నా కోటేసే వాళ్ళు నా వైపుకు రండి అన్నాడు. దేవుడి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాడు. దేవుడి మీద అవిశ్వాసం వచ్చే రీతిగా దేవుడు నాకు అన్యాయం చేశాడనే భావన కానీ, ఇతరులతో ఉన్న సమాధానం లేని పరిస్థితులు కానీ, ఇలాగూ మనిషి దేవుణ్ణి ఆరాధించడానికి బదులు, దేవుని మీద ధ్యాస ఉండటానికి బదులు అవిశ్వాసం ఎప్పుడైతే వస్తుందో అతడు ఆత్మ సంబంధంగా రోగగ్రస్తుడవుతాడు. ఇంకా స్తోత్రమనడు, దేవుని దృష్టిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడు, డల్ అయిపోతాడు. మబ్బు, దేవుణ్ణి స్తుతించకుండా అలాగే మబ్బులో తిరుగుతూ ఉంటాడు. సో అక్కడ ఒక పరిష్కారం. దేవుడు మళ్ళీ తీసుకెళ్ళి నరకంలో అయితే వేయలేడు కదా. యేసు రక్తం ముందు కడగబడిన వ్యక్తి, లేక దేవుని రాజ్యమునకు వారసుడైన వ్యక్తిని మళ్ళా అగ్నిగుండంలోకి అయితే వేయడు కదా. ఒక పరిష్కారాన్ని పరలోక రాజ్యంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పరిష్కారం ఏంటి అంటే, ఆ వృక్షపు ఆకులు, జీవవృక్ష ఫలం యొక్క ఆకులను ఆ వ్యక్తికి రుద్ది, ఆ శరీరానికి రుద్ది, ఆ జీవజలాల నదిలో అతన్ని కడిగి, అతనికి ఆత్మ సంబంధంగా తిరిగి మరలా ఆ సిస్టమ్ ఫార్మేట్ చేస్తారు. ఒక గుడ్డివానికి మట్టి రాసి నువ్వు వెళ్ళి ఆ కోనేటిలో నువ్వు కడుక్కో అని చెప్పితే అతడు వెళ్ళి కడుక్కున్న రీతిగా దేవుని రాజ్యంలో ఆ యొక్క ఆకులను రుద్ది, ఆయుర్వేదం అంటారు కదా, ఆయుర్వేదం మందు ఆ టైప్లో ఆ జీవఫల వృక్షం యొక్క ఆకులను రుద్ది, ఒరే నాన్న ఎందుకు అవిశ్వాసం, ఎందుకు నువ్వు ఇక్కడ దేవుని రాజ్యంలో ఎలా ఉన్నావు అని చెప్పి ఆ జీవవృక్ష ఫలం యొక్క ఆకులను రుద్ది అతన్ని తీసుకుని వెళ్ళి ఆ జీవజల నదిలో కడిగితే అతడు మళ్ళా సిస్టమ్ ఫార్మేట్ అయ్యి అప్పుడు మళ్ళా దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతాడు. ఒకే ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. పిల్లలు, దేవుని యొక్క రాజ్యంలో సైతం విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. భూమి మీద మాత్రమే కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనం ఏమని తెలియజేస్తుంది? ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడు, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిరంతరం ఉంటాయని చెప్పింది బైబిల్. అవునా? నిరంతరం ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. సో దేవుని రాజ్యంలో ఇప్పుడు ప్రేమ అనేది ఉంటుంది. నిరీక్షణ, దేవుడు ఎన్ని రీతులుగా ఇంకా ప్రత్యక్షతలు మనకు కలుగు చేయబోతున్నాడో అనే నిరీక్షణ అది కంటిన్యూ అవుతుంది. విశ్వాసం కూడా కంటిన్యూ అవుతుంది. అది ఎప్పటికీ, అది పాత నిబంధన కాలంలో ఉన్నప్పటికీ, కొత్త నిబంధన కాలంలో ఉన్నప్పటికీ, ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్ళినప్పటికీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం. కాబట్టి దేవుని రాజ్యంలో కూడా విశ్వాసం అనేది శాశ్వతం, ఎప్పటికీ. అలా విశ్వాసం లేకపోతే లూసిఫర్లా అవిశ్వాస తీర్మానం పెట్టాడు కదా, అలా అవుతుంది. కాబట్టి విశ్వాసం అనేది పరలోక రాజ్యంలో సైతం ఉండాలి. ఒక్క వచనం చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 19వ వచనం.
ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల, మరలా చదువుతున్నాను, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషుల కంటే దౌర్భాగ్యులం అయి ఉంటాం. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యులని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో నుండి మరణం తప్పించుకోవటానికో, ఈ లోకము నుండి అగ్ని తప్పించుకోవటానికో, ఈ లోకము నుండి కేవలం ఈ లోక సంబంధమైన జీవితాన్ని బట్టి దేవుని మీద ఆధారపడటము అనేది విశ్వాస జీవితం కాదు. రాబోతున్న దేవుని రాజ్యంలో సైతం విశ్వాసం కలిగి ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ జీవిత కాలం బట్టికే అవసరతలో దేవుణ్ణి ఉపయోగించుకుని యూజ్ అండ్ త్రోలా ఉపయోగించుకోవడానికి కాదు. అవసరతకు దేవుని పేరు చెప్పుకోవడం, అవసరతకు దేవుని దగ్గరికి రావడం, అవసరతకు ప్రార్థన చేసుకోవడం కాదు జీవితం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులం. అంటే మరి ఎప్పటి వరకు దేవుని యందు నిరీక్షణ, ఎప్పటి వరకు దేవుని యందు విశ్వాసం? ఎప్పటికీ దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది భూమి మీద ఉన్నప్పటికీ, పరలోక రాజ్యంలో ఉన్నప్పటికీ. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడి విశ్వాసమునకు కర్త. దేవుని వైపు చూచిన వారెవరికి అవిశ్వాసం రాదు. అందుకే విశ్వాసం అనేది దేవుని యొక్క మాటను బట్టి మాత్రమే వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట దేవుని గూర్చిన మాట, క్రీస్తుని గూర్చిన మాటను బట్టే వస్తుంది. ఏ మాట అయితే మనకు విశ్వాసాన్ని కలిగిస్తుందో, ఏ మాట అయితే క్రీస్తులో స్థిరపరుస్తుందో, ఆ వాక్యం అనేది దేవుడు మనకు ఆయుధంగా ఇచ్చాడు. ఇది భూమి మీద ఉన్నంత కాలం దేవుని యొక్క వాక్యం అనేది ఈ విశ్వాసమందు స్థిరపరిచి దేవుని రాజ్య నివాసులుగా మార్చబడినప్పుడు సైతం ఆ దేవుని మాటను బట్టి విశ్వాసంలో అభివృద్ధి పొంది ఉన్నత స్థితిలో జీవించే విధానం అనేది ఈ బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరచండి. పరలోక రాజ్య చిత్రపటాన్ని కొంతవరకు మేము ధ్యానం చేశాం. పరలోక రాజ్యమును గూర్చి నువ్వు ప్రకటించి పరలోక రాజ్యమును కేంద్రంగా ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించావు. ఆ పరలోక రాజ్య ప్రత్యక్షతను బట్టి మాత్రమే శిష్యులుగా అనేక మంది మార్చబడ్డారు. అద్భుతాలను చూసి కాదు, దేవుని రాజ్యమును ప్రత్యక్షత పొందిన వారుగా నీకు సాక్షులుగా వారు శిష్యులుగా మార్చబడ్డారు. మా జీవితంలో కూడా ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైన అవసరాలను బట్టి కాదు, దేవుని రాజ్యం అనే శాశ్వత రాజ్యం కొరకు మేము జీవించాలి. మొదట నీతిని, రాజ్యమును మొదట మేము వెతకాలి. అప్పుడు మాకు కావలసినవన్నీ నీవు ఇస్తావు. కాబట్టి ముందు పైన వాటినే మేము వెతకాలి. కాబట్టి మా ధ్యాస, మా ఆలోచన దేవుని రాజ్యం పైన ఉండటానికి నీ కృప అనుగ్రహించమని, ఈ వాక్యం విన్న వారందరికీ నీ భద్రత అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించాడు ఇవడి కొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.